ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? డీమార్ట్కి అయితే వెళ్తున్నానండి. ఊర్వశి దగ్గర ఉన్న డీమార్ట్కి అయితే. మాకైతే బిర్లా జంక్షన్ దగ్గర కూడా ఉంది, కానీ అక్కడ కొంచెం చిన్నది, ఇక్కడ చాలా పెద్దదన్నమాట. కొంచెం విశాలంగా కూడా ఉంటుందని నేనైతే ఇక్కడికి మా హస్బెండ్ నేనైతే వచ్చాము. కారం ఆడించాలి, వాటికి సామాన్లు కావాలి అని చెప్పి అయితే నేను వచ్చాను. అయితే ఏం తీసుకోవాలా అని మొత్తం అయితే చుట్టుముట్టేశాను, ఇటు అటు ఇటు అటు. ఎటకేలకు కావాల్సిన సామాన్లు అయితే తీసుకున్నాను. ఏం తీసుకోవాలన్నా కూడాను మళ్ళీ పర్సులో మనీ కూడా చూసుకోవాలండి డీమార్ట్ కనుక వెళ్ళాము అంటే. ఎందుకంటే మనం అనుకున్నది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి అవుతుంది. రీజనబుల్ ప్రైజెస్లానే అనిపించింది. ఆఫర్లు కూడా బాగుంటుంది. కొంచెం ఏంటంటే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏమైనా సామాన్లు సరుకులు ఏమైనా తీసుకోవాలనుకుంటే కనుక పర్వాలేదు. చిన్న చిన్న ఆఫర్లు ఉంటాయి కదా, మనకి చిన్న చిన్న ఆఫర్లే చాలా నచ్చుతాయి, తీసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. అటు ఇటు చూస్తున్నాను. ఎలక్ట్రికల్ సామాన్ల వైపు అయితే వెళ్ళాను. మా ఆయన అయితే నువ్వేం అదంతా చూడక్కర్లేదు, వెంటనే ఇటు వచ్చేయని చెప్తే ఇంకెందుకు బయట చేశాను. నేను బిల్ అయిపోయిందండి, బయటకు అయితే వచ్చేసాను సామాన్లు తీసుకుని. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగైతే నేను డీమార్ట్లో షాపింగ్ అయితే పూర్తి చేసుకుని నేను ఇంటికైతే వచ్చేసాను. ఈ డీమార్ట్లో అయితే పడిన కష్టాలు అయితే మీకైతే చెప్తాను నేను. ఈ కారానికి సంబంధించినవి అయితే ముందు చూపిస్తానండి. కారం ఆడించాలని చెప్పి కారానికి సంబంధించిన సామాన్లు అయితే తీసుకున్నాను. అయితే ఎంతెంత క్వాంటిటీ కావాలి అని చెప్పి దానికోసం అయితే ఇంకో వీడియో అయితే తీస్తాను, కారం ఆడించడం కోసము. ఇంకా ఇవి నెక్స్ట్ ఏంటంటే చాపింగ్ బోర్డు కూడా తీసుకున్నాను. నాకు ఎప్పటి నుంచో ఉండిపోయింది కాయగూరలు కోసుకోవడానికి చాపింగ్ బోర్డ్. ఇది తీసుకున్నాను, బాగుంది కదా. ఇంకా నాన్ స్టిక్ కడాయి కూడా తీసుకున్నానండి. ఎందుకంటే ఈ వంటలు చేసినప్పుడు నా దగ్గర ఉన్న పాత్రలు అయితే అంతగా కొంచెం బాగోలేదండి. ఎవరైనా ఇలాంటి వాటిల్లో వండుతుంది అని ఏమైనా అసహించుకుంటారు అని ఒక భయంతో తప్పనిసరి పరిస్థితుల్లో అయితే నేను ఇంకా ఇది తీసుకున్నానండి. నాన్ స్టిక్ పాన్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇంకా ఇది కాంబో అండి, అబ్బా దోశలు వేసుకునేది. ఇది కూడాను, ఈ నాన్ స్టిక్ పాన్ అన్నది కూడా ఎప్పటి నుంచో తీసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ టీవీలలో దోశలు వేస్తాం చూపించినప్పుడు దోశ వేయగానే ఆటోమేటిక్గా దానికి అదే లెగిసిపోయేది. నిజమేనా కాదా అని అనుకునేదాన్ని. ఎట్టకేలకు నేను ఇవాళ అయితే తీసుకున్నాను. నేను కూడా దోశ వేస్తాను, అప్పుడు నాకు తెలుస్తుంది. చూసారు కదా, బాగుంది, కలర్ కూడా బాగుంది కదా, రెడ్ కలర్. ఇవి తీసుకున్నా. బాస్మతి రైస్ తీసుకున్నానండి, 1/2 kgది. నాకు బిర్యానీ అంటే ప్రాణం అనమాట. బిర్యానీ అన్న పదం వింటేనే నాకు ఆకలి కూడా వేసేస్తూ ఉంటుంది. ఇంకా నాకులాగే మా బాబుకు కూడా చాలా ఇష్టం బిర్యానీ అంటే. సర్లే కొంచెం పన్నీర్ రైస్ లాగా చేసుకుందామని చెప్పి పన్నీర్ కూడా తీసుకొచ్చాను. పన్నీర్ బిర్యానీ చేద్దాం ఈసారి. ఇంకా మా పిల్లలకు కావాల్సిన మేత. ఇంకా అమ్మ డీమార్ట్కి వెళ్ళావా, నా కోసం ఏమైనా తెచ్చావా, వాళ్ళ కోసం ఈ మేత. అంటే మార్నింగ్ ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం నాకు టైం అనేది అడ్జస్ట్ అవ్వదండి. అలాంటప్పుడు పిల్లలకి నేను పాలు కాసినప్పుడు ఇలాగ రస్కులు అయితే ఇస్తాను, తింటారు. ఇవి కూడా తీసుకొచ్చాను. ఇంకా లిటిల్ హార్ట్స్ బిస్కెట్ ప్యాకెట్, ఇది ఎందుకు తెచ్చాను అనుకుంటున్నారా? ఇంకా లిటిల్ హార్ట్స్ బిస్కెట్ ప్యాకెట్ అండి. ఇంకా వ్యాలంటైన్స్ డే ఇంకా 2 days ఉన్నట్టుంది. ఈ టైంలో ఇది మా హస్బెండ్కి ఇద్దామని చెప్పి ఇదైతే నేను తీసుకొచ్చాను. గోల్డ్గా చెప్తున్నారు ఏంటి ఇంకా లిటిల్ హార్ట్ బిస్కెట్ ప్యాకెట్ అని. ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు కదా. ఇలాగా ఈ బిస్కెట్లు అంటే కూడా నాకు తినడానికి కూడా చాలా ఇష్టం. ముందు ఆ వంక బదులు ఈ వంక చెప్పాను మీకు. ఇంకా ఇది, ఇంకా మా పిల్లకాయల కోసం అయితే నేనైతే ఇవి తీసుకొచ్చాను, బాదం మిల్క్. బయట అయితే 30 రూపీస్ ఉందండి, డీమార్ట్లో అయితే కనుక నాకు 21 రూపీస్కే వచ్చింది. అందుకని చెప్పి ఇద్దరు పిల్లలకి తీసుకొచ్చాను. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళాను అంటే పిల్లలకి కంపల్సరీ తినడానికి అయితే ఏదైనా తీసుకురాకపోతే నా మనసు అయితే అస్సలే ఒప్పుకోదు. కన్ఫామ్ పిల్లల కోసం తీసుకొస్తాను. ఇంకా ఇదండి జరిగింది. ఇంకేంటంటే డీమార్ట్లోకి వెళ్ళిన తర్వాత ఎన్నో కొనేద్దామని చెప్పి అటు ఇటు అయితే తిరిగేశాను. ఇంకా నీరసం వచ్చి ఇంకా ఊరుకున్నాను. ఎందుకంటే బాస్కెట్లోకి మొత్తం వేసేసుకుంటాం, బిల్లు దగ్గరకు వచ్చేటప్పటికి డీలా పడిపోతాం. 500లకు ఖర్చు పెడదాం అనుకున్న దగ్గర 1000 రూపాయలు అయిపోతుంది. 1000 రూపాయలు ఖర్చు పెడదాం అనుకునేటప్పటికి 2000 అయిపోద్ది. అంతా డీమార్ట్ మహత్యం కదండి. బిల్లు ఏమో మనం ఇంత అవ్వాలనుకుంటే అది ఇంత అవుతుంది బిల్లు.
అన్నీ అవసరమయ్యే తెచ్చేయాలండి, అవసరం లేనివైతే నేనేం తీసుకురాలేదు. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ మట్టుకి మర్చిపోకండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేస్తే కనుక బెల్ ఐకాన్ మట్టుకి క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మేము పెట్టే వీడియోలని నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే అందుతుంది. సరేనా? ఇంకా ఇంకేమున్నాయి మాట్లాడడానికి? ఇంకా అయితే ఏమి లేదండి. ఇవాళకి ఈ వీడియో అయితే ఇక్కడికి నేనైతే ఆపేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.